नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। అందరికీ కూడా హృదయపూర్వకంగా ఇంత ఎర్రటి ఎండలో బోనాలు ఎత్తుకొని వచ్చిన మా అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం। యాదయ్య గారు మన పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో ఒక 2.5-3 సంవత్సరాల కిందట వారు చేరడం జరిగింది। మీ అందరికీ ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను। ఆనాడు యాదన్న పార్టీలో చేరిన తర్వాత ఆనాటి నుంచి మొన్న శాసనసభ రద్దయ్యే వరకు సెప్టెంబర్ 6 తారీఖు వరకు ఎప్పుడు ఎక్కడ కలిసినా, ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసినా, ఏ మంత్రిని కలిసినా ఆయన ఎన్నడైనా అడిగింది ఒక్కటే, అన్నా మా శంకర్పల్లికి, మా నవాబ్పేటకు, మా మొయినాబాద్ కు, మా చేవెళ్లకు, నా నియోజకవర్గానికి మీరు పనులు చేసి పెట్టండి తప్ప నాకు వ్యక్తిగతమైన కోరికలు ఏమీ కూడా లేవని చెప్పిన నాయకుడు మీ నాయకుడు యాదయ్య గారు। నిజంగా చెప్తా ఉన్నా, ఈ రోజు గారిని గెలిపిస్తే మాకు MMTS రైలు శంకర్పల్లికి కావాలన్నారు, తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మాది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। 111 జీవో యాదయ్య గారు మన పార్టీలో చేరినాడే ముఖ్యమంత్రి గారిని అడిగినారు, అన్నా ఈ 111 జీవో వల్ల మా మొయినాబాద్ మండలం, శంకర్పల్లి మండలం ఇబ్బంది అవుతున్నది, చాలా మంది రైతులు కూడా బాధపడుతున్నారని చెప్పినారు। మరి పర్యావరణానికి నష్టం కలగకుండా, పర్యావరణం కూడా దెబ్బతినకుండా, పర్యావరణానికి కూడా నష్టం కలగకుండా, ఆ చెరువులు కూడా దెబ్బతినకుండా దాన్ని కొంత సడలించి కొన్ని మినహాయింపులు ఇచ్చే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పరిశీలన చేస్తున్నారు, తప్పకుండా అది కూడా జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అంటే వద్దా 111 జీవో డిమాండ్ లేదా జనంలా? యాదవ్ అవుతానే చెప్పిండా? ఉన్నదా? ఉంటే గట్టిగా సపోర్ట్లు కూడా చెప్పాలి, మరి లేదంటే మీ ఇష్టం, మరి వద్దంటే వద్దు, ఇక్కడ మీ జిమ్మేదారు, మాకు తెలియదు। ఇక మీతో నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎరువుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు, పురుగుల మందు కోసం లైన్ల నిలబడి ఎర్రటి ఎండల నిలబడి చక్కెర వచ్చి పడిపోయిన రైతులు, ఆనాడు ఆకలైతుంటే లైన్ లో చెప్పులు పెట్టి భూవదిన తదుకుపోయిన రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నా। ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడన్నా లైన్లు కనబడుతున్నాయా, చెప్పులు కనబడుతున్నాయా లైన్లా? ఆలోచన చేయండి, బాగుపడ్డమా, పోయినమా, బోగస్ మాటలు నమ్ముదామా, నిజాలు మన కళ్ళు ఎదుట ఉన్న నిజాలు నమ్ముదామా? ఆలోచన చేయండి। ఇలా ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। కేసీఆర్ గారు 2014లో ఒక మాట చెప్పినారు, 1 లక్ష రూపాయల వరకు రుణం మాఫీ చేస్తారు రైతులకు అని చెప్పినారు। చెప్పినట్టుగానే 17,000 కోట్ల రుణాన్ని మాఫీ చేసుకున్నాం। కానీ ఈసారి మళ్ళీ కాళే యాదయ్య గారిని మీరు కారులో శంకర్పల్లి నుంచి హైదరాబాద్ పంపంగానే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టంగానే ఇంకొకసారి 1 లక్ష రూపాయల పంట రుణం మళ్ళీ మాఫ్ చేసుకోబోతున్నాం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ ఏం చెప్తే దానికి డబల్ చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు। మనం 1 లక్ష అంటే ఆడు 2 లక్షలు అంటున్నాం। మీరు ఆలోచన చేయాలి, 2 లక్షల రుణం ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకసారి శైలి అవ్వటండి, 2 లక్షలు ఉన్నారా ఎవరన్నా? గా మాత్రం సోయి కూడా వాళ్ళకి లేదు। ఇక నిన్న మొన్న ఏమైందంటే మనం చెప్పినాం కదా 24 గంటల కరెంట్ ఇస్తామని, పాపం కాంగ్రెస్ వాళ్ళు మనం ఏం చెప్తే దానికి డబల్ అంటారు। అందుకే మేము రోజుకి 24 గంటలు ఇస్తామంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు రోజు 48 గంటలు ఇస్తాం కరెంట్ అని। అదృష్టవంతులు, ఎందుకంటే ఇంత చక్కటి మనిషిని శాసనసభ్యుడిగా గతంలో ఎన్నుకున్నారు, మళ్ళొక్కసారి ఎన్నుకునే అవకాశం మీకు వచ్చింది। తప్పకుండా మంచి మనిషి కాళే యాదయ్య గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। ఎందుకు అంటే సాధనలో కేసీఆర్ గారికి ఒక సైనికుల్లా, ఒక కుడి భుజం లాగా పనిచేసే సత్తా ఉన్న నాయకుడు కాళే యాదయ్య గారు। ఈరోజు మీరు ఒక్క మాట ఆలోచన చేయండి, 5 ఏళ్ల కిందట తెలంగాణ ఏర్పడక ముందు ఆనాడు ఇదే శంకర్పల్లిలో నేను ఇక్కడ పాదయాత్ర కూడా చేసిన, 6-7 ఏళ్ల కిందట ఇక్కడి నుంచే పాదయాత్ర చేసి తెల్లాపూర్ దాకా నడిచినాం। మీకు ఆనాడు తెలుసు ఎన్ని రకాల అనుమానాలు, ఎన్ని రకాల ప్రచారాలు, టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే, తెలంగాణ వస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయని, ఎంతో నష్టం జరుగుతుందని
రకరకాల బదనాములు, రకరకాల పుకార్లు. కిరణ్ కుమార్ రెడ్డి గారేమో కరెంట్ ఉండదు అన్నాడు. ఇంకొక ఆయనేమో హిందూ ముస్లిం పంచాయతీలు అయితే అన్నాడు. ఇంకొక ఆయనేమో తెలంగాణ ఆంధ్ర పంచాయతీలు అయితే అన్నాడు. ఇంకొక ఆయన సభలు చెప్పంగానే ప్రజలు పిచ్చోళ్ళు లెక్క గుద్దేస్తారా? తెలియదా? 67 ఏళ్ళు మిమ్మల్ని చూడలే, మీ అందమైన ముఖాలను ఎంత గొప్పగా పరిపాలించారు మీరు అన్నాడు. కరెంట్ అడిగితే బషీర్బాద్ దగ్గర చంద్రబాబు నాయుడు కాల్చి చంపిన రోజులు మర్చిపోవద్దు తమ్ముళ్ళు. ఆనాడు పేదవాళ్ళు ఇండ్ల పట్టాలు అడిగితే ఖమ్మం జిల్లా ముదిగొండలో ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపిన మాట వాస్తవం కాదా? ఈ రోజు రైతులను కాల్చి చంపిన 2 పార్టీలు ఒకటైనవి, కాంగ్రెస్ తెలుగుదేశం. ఎంత గమ్మత్తున్నదంటే అప్పుడెప్పుడో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండట, కలియుగంలో చాలా చిత్రాలు చూస్తారు మీరని చెప్పిండట. ఇది కూడా అటువంటి చిత్రమే. ఎవడని అనుకుంటాడా? కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటైతే, పాము ముంగిస ఒకటైతే, 40 ఏళ్ళు కొట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుండా ఈరోజు అన్ని పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీకి ఒక షాల్ కప్పిండు, చేతిలో వీణ పెట్టిండు. ఆయన వీణ ఇచ్చిండట, ఈయన ఆయనకు ఫిడేల్ ఇచ్చిండట. డిసెంబర్ 11 నాడు మీరు యాదయ్య గారిని గెలిపించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాహుల్ గాంధీ వీణ వాయిస్తాడు, చంద్రబాబు నాయుడు ఫిడేల్ వాయిస్తాడు తప్ప అయ్యేది ఏమి లేదు. జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? ఏమి కాదు వాళ్ళతో. ఎందుకంటే 67 ఏళ్ల వాళ్ళ అందమైన పాలన మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కరెంట్ ఇయ్యనోడు, మంచినీళ్ళు ఇయ్యనోళ్ళు, కరెంట్ అడిగితే కాల్చి చంపినోళ్ళు, రైతులను ఎరువుల కోసం విత్తనాల కోసం సావగొట్టినోళ్ళు ఇలా మీ దగ్గరకు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం, మోసేటికి బెల్లం పెడతాం నాకండి అంటే అంత పిచ్చోళ్ళు ఎవరు తెలంగాణలో లేరనే మాట రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుసు. యాదన్న అమ్మాయి కూడా అనుకున్నా నేను, కానీ నిన్న ఫోన్ చేసిండు, అన్న మీరు రావాలి మా శంకర్పల్లికి, మా వాళ్ళు చాలా మంది ఉన్నారంటే నేను మా అన్న అమాయకుడు కదా ఏం అడగకుండా పంపిస్తాడేమో అనుకున్నాను. కానీ ఇక్కడ ఏం చెప్పకుండా కూడా ఓనిచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి ముంగటికాలకు బంధం వేసి అన్ని మీ అమూల్యమైన సందేశం ఇస్తారని చెప్పి నన్ను ఆగం చేసి పంపిస్తున్నాడు. యాదయ్య గారికి మంచి మనసున్న మనిషి, మీ అందరి అభిమాన నాయకుడు, మళ్ళీ తిరిగే శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కాళే యాదయ్య గారు, గౌరవ పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు నగర మేయర్, హైదరాబాద్ మేయర్ తమ్ముడు బొంతు రామ్మోహన్ గారు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన మా శంకర్పల్లి మండల అన్నదమ్ములు అక్కా చెల్లెలందరికీ, మరి మాజీ ఎంపీపీ నరసింహ గారు, మాజీ జెడ్పీటీసీ అశోక్ గారు, సింగిల్ విండో అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ సత్యనారాయణ గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు మాట్లాడతారు వచ్చి, తల్లి కొడుకులు ఇద్దరు వచ్చింది, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మొన్ననే మేడ్చల్కి వచ్చింది. ఇద్దరు, తల్లి ఉన్నది, కొడుకు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతుంది? కేసీఆర్ ది కుటుంబ పాలన అంటది. మీరు తల్లి కొడుకులు ఉండొచ్చు, రాజీవ్ గాంధీ ఉండొచ్చు, ఇందిరాగాంధీ నుంచి రావచ్చు, నెహ్రూ ఉండొచ్చు, మోతిలాల్ నెహ్రూ ఉండొచ్చు, మీరు తాతలు ముత్తాతల జమానాకి వెళ్ళి ఈ దేశాన్ని మీ ముట్టిలో పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చు. కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో పాల్గొని ఈ శంకర్పల్లి నుంచి తెల్లాపూర్ దాకా పాదయాత్ర చేయలేదా? నేను మీకల్లా మరి మేమేమో ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైళ్లకు పోయి మీతో కలిసిమెలిసి పనిచేసి తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ ఎమ్మెల్యేలు అయితే వీళ్ళకెందుకు బాధ అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించమని కోరుతున్నా. సోనియా గాంధీ కుటుంబం ఉండొచ్చట, చంద్రబాబు నాయుడు కుమారుడు రావచ్చు, చంద్రబాబు నాయుడు బామ్మర్ది ఉండొచ్చు, వాళ్ళ మనమరాలు కూడా ఇక్కడ పోటీ చేయొచ్చు, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండదు. ఇది ఎక్కడి నీతి? మీకు ఒక నీతి, ఇంకోళ్ళకి ఇంకో నీత. మీరు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా? ఆలోచన చేయండి. ఎటు వాడితే మాట్లాడుతున్నాను, ఎటు వాడితే. ఇంకొక ఆయన అంటాడు అవినీతిలో మునిగిపోయింది కేసీఆర్ కుటుంబం అట. అవినీతిలో మునిగిపోతే కోర్టుకు పోయి కేసు పెట్టు, మేము తప్పు చేస్తే జైల్లో పెట్టు కాదంటున్నామా? ఈ దేశంలో పెద్ద పెద్ద వాళ్ళని జైల్లో పెట్టలేదా తప్పు చేస్తే? ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇలా శంకర్పల్లి నుంచి బలంగా చెప్తా ఉన్నా, ఈ దేశంలో మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు,
అవసరమైతే దేవుడితోనైనా తలపడే ధైర్యం దమ్ము ఉన్న నాయకుడు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ నాయకులు అనే మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏ తప్పు చేయలే, మనం చేయాల్సిన కర్మ మనకు లేదు. ఎందుకంటే ఏ లాలూచి లేదు. మీరు ఆశీర్వదిస్తే బ్రహ్మాండంగా పనిచేస్తాం. వద్దు మీరు పక్కకుండండి, వాళ్ళే మంచుకున్నారు అనుకుంటే మాకేం పర్వాలేదు, ఆగమైపోతుంది మొత్తం అన్నారు. ఇక మీ శంకరపల్లి ప్రాంతంలో ముఖ్యమైన అనుమానం ఏముండే అంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతుంది, గందరగోళం అయిపోతుంది రంగారెడ్డి జిల్లాలో. నేను చెప్పేది వాస్తవమేనా? బదనాం చేసిందా లేదా అన్నాడు. మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, 5 ఏళ్లలో ముందుకు పోయినామా, బాగుపడ్డమా, వెనుకకు పోయినామా, మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు కరెంటే ఉండదు అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, శంకర్పల్లిలో ఉండే మా రైతన్నలను, మా వ్యాపారులను, శంకర్పల్లిలో ఉండే మా అక్క చెల్లెలను, ఇళ్లలో ఉండే మా గృహిణులను అందరిని అడుగుతా ఉన్నా, భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజు వ్యవసాయానికి, ఇళ్లకు, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా అని మాట ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. 67 ఏళ్లు తెలుగుదేశము, కాంగ్రెస్ పరిపాలించాలే గారిని మళ్ళీ మీరు గెలిపించగానే, కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాగానే 1000 రూపాయల పెన్షన్ పొందుతున్న వితంతువులు, పెద్ద మనుషులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, నేతన్నలు, గీతన్నలు, బోధకాలున్నోళ్ళు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు అందరి పెన్షన్లు డబల్ అవుతున్నాయి. 2016 రూపాయలు రాబోతున్నాయి అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు ఎవరైతే 1500 పెన్షన్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళ పెన్షన్ మన వికలాంగ సోదరులది, అది కూడా డబల్ అయి 3016 రూపాయలు రాబోతున్నదనే మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలా, ఊళ్ళలో పోయినప్పుడు చాలా మంది పెద్ద మనుషులు వస్తారు, కొడుక నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినారు, 65 ఏళ్ల నుంచి వయసు తగ్గించి 58 ఏళ్లు నిండగానే 2016 రూపాయల పెన్షన్ ను తొందరలో మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే, మన ప్రభుత్వం తిరిగి రాగానే ప్రవేశపెట్టబోతా ఉన్నాం. చదువుకున్న పిల్లలు వేలాదిగా, లక్షలాదిగా ఈ రోజు ప్రతి గ్రామంలో ఉన్నారు. మీకోసం మరి ఒకవైపు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం, ఇంకొక వైపు బ్రహ్మాండంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు నింపుతా ఉన్నాం. 1,00,000 ఉద్యోగాలకు గాను ఇప్పటికే 38,000 ఉద్యోగాలు నింపినాం. మిగతాయి కూడా తప్పకుండా నింపే బాధ్యత మాది. మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే లోపల నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయల చొప్పున 10 నుంచి 12 లక్షల మంది నిరుద్యోగులైన అక్క చెల్లెలకు, తమ్ముళ్లకు రాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆనాడు పెన్షన్లు ఉండేది, ఇప్పుడే యాదయ్య గారు చెప్పినారు, తెలుగుదేశం ఉన్నప్పుడు 70 రూపాయల పెన్షన్. ఆ 70 రూపాయల పెన్షన్ ఊళ్ళో 10 మందికి వస్తే 100 మందికి రాకపోయేది. రానోడు పోయి లొల్లి పెట్టేది, ఏమాయ నాకు ఏమన్నారు అన్నాడు. ఆ 10 మందిలో ఎవడో ఒక ముసలోడు పోతాడు, నీ పేరు రాస్తాం పో తర్వాత అన్నాడు. ఎవరైనా ముసలోడు చచ్చిపోతే ఊరంతా ఏడుస్తుంటే ఒక్కడిని అవుతున్నాయి, అసలు పరిస్థితి అన్నాడు. అటెనక కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయ పెన్షన్. 200కి ఏమొస్తుంది? 1 కిలో పప్పు, ఉప్పు, నూనెను, చింతపండు, ఆఖరికి ముసలిలో మందు గోళీలో ఏమైనా వస్తున్నాయా? అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలోని పేదలందరికీ అండగా ఉండేందుకు 1000 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1000 రూపాయలతోని ఎవరు బిల్డింగ్లు కట్టుకోరు, ఎవరు సొమ్ములేం చేయించుకోరు, మాకు కూడా ఎరికే. కానీ ఒక మన్మరాలు ముసలోళ్ళ దగ్గరికి వస్తే మురిపైన ఒక 20 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కపో బిడ్డ అని చెప్పే పరిస్థితి ఉండాలంటే ఆ ముసలోళ్ళ ఆత్మగౌరవం కూడా కాపాడాలని ఆలోచించింది కేసీఆర్. చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, చాలా మంది ప్రధానమంత్రులు పనిచేసినారు. అందరూ రైతుల దగ్గర తీసుకున్న కానీ రైతులకు ఎదిరించిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా 71 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ముందుకు వచ్చి మా రైతులు కష్టాల్లో ఉన్నారు, వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, అందుకే రైతుకు నేను పెట్టుబడిస్తా అంటూ ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చిన రైతు బంధు ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ యాదయ్య గారు గెలవగానే, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే 8,000 రూపాయలు రైతు బంధు ఏదైతే ఉన్నదో 10,000 కాబోతున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతు బీమా ఎవరికన్నా వచ్చిన ఆలోచన, ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దని,
గుంటెడు భూమి ఉన్న 5 లక్షల బీమా ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో? పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఇస్తున్న నాయకుడు ఈ దేశంలో మన కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? బడికి పోయే పిల్లలకు, హాస్టళ్లలో ఉండే పిల్లలకు మనమడు మనవరాలు ఏ సన్న బియ్యంతో ఆనందింటున్నారో అదే సన్న బియ్యంతో బువ్వ పెడుతున్న ప్రభుత్వం ఈ దేశంలో కాంగ్రెస్ గాని తెలుగుదేశం గాని ప్రభుత్వాలు ఎక్కడైనా ఉన్నాయా భారతదేశంలో? ఆలోచించండి. పేదవారి కోసం ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రిని ఈ రోజు ఒంటరిగా ఆయన ఒక్కరిని ఎదుర్కొనే దమ్ము లేక, ఒక్కొక్కరు ఒంటరిగా వచ్చే దమ్ము లేక 5 పార్టీలు 4 పార్టీలు ఒకటై వస్తున్నాయి మనను ఎదుర్కొనేందుకు. మీరు ఆలోచించండి. పెద్దలు ఎప్పుడో చెప్పినారు, అందుకే సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులు ఏమొస్తాయి? ఏంటి వినబడతలేదు? నేను అనలేదు, నాకు తెలియదు. కేసు అయితే మీ మీద అవుతుంది పోయి, నా మీద అయితే కాదు. ఇగో నేను ఏమంటున్నా అంటే, గుంపులు ఏమొస్తాయి ఎవరికి, సింగల్ ఏమొస్తుంది ఎవరికి, అన్నిటికీ మీకు. మరి ఇక్కడ ఇక నేను ఏం చెప్పాలి మీకు? అటువంటి నాయకుడు ఓడించినందుకు నలుగురు వస్తున్నారు. నేనేమంటారు, ఇప్పుడు మీరు అడిగినారు అంట, కేసీఆర్ గెలవకపోతే గడ్డం మీద తీయడట, కేసీఆర్ ఓడియకపోతే గడ్డం తీయడట. ఆయన గడ్డం తీయకపోతే ఎవరికి నష్టం? మనకేమైనా పోయేది ఉన్నదా? పెంచుకొని సన్నాసాలను కలిసిపోవాల్సిందే తప్ప మనకు పోయేది ఉన్నది. ఆయన తమ్ముళ్ళు నాకు తెలియక అడుగుతా, గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ ఇక పోజులు ఎట్లా కొడుతున్నారు అంటే వాళ్ళు బాబా ఆ పేపర్లు టీవీలు చూడాలి కానీ అడ్డం పడిపోవాలి. మనం కాంగ్రెస్ బాగా జరుగుతున్నదేమో అన్నట్టు. వీళ్ళు కొత్త మనకు అగే మాసిపోయిన మొక్కలు అవే పాసిపోయిన మొక్కలు వేసుకొని మళ్ళా ఊపుకుంటూ వస్తున్నారు. ఆలోచన చేయండి. 67 ఏళ్ళు సతాయించిన వాళ్ళు, 67 ఏళ్ళు ఆగం చేసిన వాళ్ళు మళ్ళా మన ముంగడికి కొత్తగా 4 కడవాళ్ళు కప్పుకొని వస్తున్నారు. నిన్నయాలు నాకు చెప్పిండు, జనవాడ కాడ మా తమ్ముడు ఒక ఆయన కలిసి చెప్తున్నాడు పొద్దున. ఆయన అంటున్నాడు, అన్న ఇదేందే వాళ్ళు ఒక్కొక్కరు 7 కడవాళ్ళు రంగురంగులు కప్పుకొని వస్తున్నారు, ఏం సంగతి? సంక్రాంతి మొన్నే వాయి కదా, మరి గంగేతులకు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ఆయన అడుగుతున్నాడు. ఎన్ని కండువాలు, ఒక్క కండువాలకు ఎదుర్కొనేందుకు ఇన్ని కండువాలు ఒకటే చెప్పి ఈ రోజు ఒక్కొక్కరు వస్తా ఉన్నారు. ఆలోచన చేయండి. వాళ్ళు చెప్పే మాటలు ఇంకా నవ్వానేయడం అనేది తెలుస్తలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఆయననట మీ ఇంటి కిరాయి కూడా కడతాడు. ఇవ్వడానికి కిరాయి కట్టమని, మాకు పొలాలకు నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, 111 జీవో ఏమన్నా సడలించండి, ఏమేమి. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।